మేషము వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? ప్రధానంగా మనకి జూన్ మాసంలో గురువు జూన్ 2వ తేదీ నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. అదేవిధంగా కుజుడు ప్రస్తుతం మీకు రాశిలో ఉన్నాడు. 12వ స్థానంలో శని, లాభస్థానంలో రాహు, పంచమంలో కేతువు. అదేవిధంగా కుజుడు మీ రాశిలో ఉండేటువంటి కుజుడు జూన్ 21వ తేదీ నుంచి ధనస్థానంలోకి వెళ్ళడము. ప్రస్తుతం ధనభావంలో ఉండేటువంటి రవి 15వ తేదీ నుంచి 3వ భావంలోకి వెళ్ళడము, మరియు ఈ యొక్క శుక్రుడు 9వ తేదీ నుంచి వెళ్ళి గురువుని మీట్ అవుతున్నాడు. 4వ స్థానంలో ఉండే గురువుని. బుధుడు 23వ తేదీకి వెళ్ళి కలుస్తున్నాడు. ఈ యొక్క చంద్రుడు వృశ్చిక రాశి నుంచి మరలా ఒక రౌండ్ మొత్తం 12 రాశులు తిరుగుతూ ధనస్సు రాశిలోకి ఎంటర్ అవుతాడు ఈ నెల మొత్తం కూడా. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఏ ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీకు బాగుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే రాస్యాధిపతి 1వ తేదీ చూసుకున్నట్లయితే రాశిలోనే ఉన్నాడు కుజుడు. కాకపోతే చంద్రుడిని వీక్షిస్తూ అష్టమంలో ఉండేటువంటి చంద్రుడు నీచభంగ రాజ్యోగాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. 1వ తేదీ మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భూముల మూలంగా కొంత ఘర్షణ జరిగినప్పటికీ మంచి ఫలితాలు కూడా ఉంటాయి అక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీరు ప్రధానంగా ప్రాపర్టీస్ విషయంలో 7, 8 తేదీలు ఏదో లాభం వస్తుంది కదా అని తొందరపడి కొనుక్కోవడం ఇట్లాంటివి చేయకండి. 7, 8 తేదీలు ఒకటి, 9, 10 తేదీలు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో, ప్రాపర్టీస్ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోండి. కుజుడు రాశిలో ఉన్నది కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. ధన విషయంలో చూసుకుంటే ప్రభుత్వ సంబంధించిన మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అయితే ఉంది. ఎప్పటి నుంచో ఫలానా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునేటువంటి కళ కూడా నెరవేరుతుంది. కాకపోతే కొంచెం ఎంతైనా కానీ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి అక్కడ కొద్దిగా మీకు అదేమవుతుందంటే ప్రాపర్టీ కొనడము జరుగుతుంది, కానీ ఏవో లిటిగేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి. కొద్దిగా కొత్త పరిచయాలు ఏర్పడము, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా చతుర్థ భావంలో ఉండేటువంటి గురువు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవి కాస్త కలిసి రావడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా కలిసి రావడము, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే నిర్ణయాలు, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క కుజుడు మీ రాస్యాధిపతి కుజుడు 2వ భావంలోకి వెళ్తాడు కాబట్టి 21వ తేదీ నుంచి అక్కడి నుంచి కొంచెం కుటుంబ వ్యవహారాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొన్ని స్ట్రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే మీకు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ పొందేలాగా, అంటే దీర్ఘకాలిక సంబంధమైన పే చేయండి, మదుపు పెట్టడము. అంతేగాని ఇవాళ పొద్దున్నేస్తే సాయంత్రం కల్లా డబ్బులు పెరుగుతాయి, లేకపోతే నెలలో డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు వస్తాయి, తిరుగులు వస్తాయి, జాలుకి అస్సలు వెళ్ళకండి. ఏలినాడు శని నడిచేటప్పుడు అటువంటివి మీకు తరసపడి తద్వారా మీరు ఆకర్షితులై ఇబ్బంది పడతారు. అదేవిధంగా మీరు ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన, కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన, గోవులకి బెల్లము తినిపించడం, ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే, మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం. అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది అడుగుతుంటారు. భూముల మీద చేయాలని ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు. ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు.
మీ చతుర్థ భావం కూడా బాగుండాలి దాంతో పాటు కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని ఎఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్, అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏంటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలనేది మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరో భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమి చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ మహామంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఎల్నాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఎల్నాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుని మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లే, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకుని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.